హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి మాణిక్యం వన్. ఈరోజు షార్ట్ వీడియో బేబీ ఫుడ్ సంబంధించింది. మా బేబీకి నేను కిచిడి తయారు చేస్తున్నాను చూడండి. 2 స్పూన్ల రైస్కి 1 స్పూన్ దాల్ వేసుకున్నాను, ఎర్రకందిపప్పు తీసుకున్నాను, క్యారెట్ కూడా తురుము కూడా తీసుకున్నాను కొద్దిగా. ఆ 3 కూడా కలుపుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వేసుకొని గిన్నెలో స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని కుక్ చేస్తున్నాను చూడండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ఫుడ్ అనేది మనం కుక్ చేయాలండి. బాగా మెత్తగా ఉడికేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేయాలి. ఓకేనండి. ఇవన్నీ ఎందుకు కుక్కర్లో పెట్టేసుకుంటే పని అయిపోద్ది కదా అని చాలామంది అనుకుంటారు, కానీ అలా కాదండి. మనం చిన్నపిల్లలకు వండే ఫుడ్ ఎప్పుడు కూడా అల్యూమినియం పాత్రలో వండకూడదు. స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కదా, అలాంటి కుక్కర్లో యూజ్ చేయాలి, లేదంటే ఇలా స్టీల్ గిన్నెలో వండుకుంటే సరిపోతుందండి. చూడండి, ఫుడ్ అనేది బాగా ప్రిపేర్ అయిపోయింది, బాగా ఉడికింది. క్యారెట్, పప్పు, అన్నం, రైస్ కూడా బాగా ఉడికింది. ఆ ఉడికిన రైస్ని చల్లారాక ఒక గిన్నెలో వేసుకొని బాగా మెలుపుకోవాలండి. కొంచెం నేను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా మెదుపుతున్నాను. అలా చూడండి ఎంత స్మూత్గా వచ్చే స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు కూడా అలా మెదుపుకున్నాక ఆ ఫుడ్ని మనం బేబీస్కి పెట్టాలండి. ఎందుకంటే 1 ఇయర్ లోపు బేబీస్ మెతుకులుగా ఉంటుంది, తినలేరు వాళ్ళు. త్వరగా కూడా వాళ్ళకి అరగక కొంచెం కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం 1 ఇయర్ లోపు బేబీస్కి ఇలా మెత్తగానే మన ఫుడ్ అన్నది వాళ్ళకి పెట్టాలండి. ఇంకో విషయం మీరు గమనించారా లేదా, నేను ఈ ఫుడ్లో సాల్ట్ అన్నది అసలు వేయలేదండి. ఎందుకంటే 1 ఇయర్ లోపు ఉన్న బేబీస్కి మనం సాల్ట్ కానీ షుగర్ కానీ ఇంట్రడ్యూస్ చేయకూడదండి. 1 ఇయర్ దాటాక వాళ్ళకి మనం సాల్ట్ అన్నది పరిచయం చేయాలి తప్ప ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ సాల్ట్ అన్నది అస్సలు వాళ్ళకి యూజ్ చేయకూడదు ఏ ఫుడ్లో కూడా. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.